హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పరిచయం. నేను మీ మాధురి. ఎలా ఉన్నారండి అందరూ? మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసిన వీడియోస్ వెంటనే మీరు చూడగలుగుతారు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కంది పచ్చడి. ఇది పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో కంపల్సరీ ఒక ట్రెడిషనల్ ఐటెంగా అవుతుంది. దీంతో పాటు ఒక డిఐవై కూడా చేశానండి నేను ఈరోజు. ఇవి బ్లాక్స్ ఉంటాయి కదా, మనం బ్లాక్ ప్రింటింగ్ శారీస్కి వాటికి వేస్తూ ఉంటారు కదా, ఇవి ఈ టైంలో వేద్దాం అనుకుంటే బయటికి షాప్కి వెళ్ళి తీసుకురావడం అది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆలుతో చిన్న చిన్న బ్లాక్స్ చేసి మన చున్నీస్ అంచులకి, శారీస్కి, పిల్లల డ్రెస్సెస్కి ఎలా ప్రింట్ చేసుకోవాలి అన్నవి చిన్న చిన్న కార్వింగ్స్ చేశాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక నా కామెంట్స్లో చెప్తే ఒక ఎపిసోడ్ ఇది చేస్తాను. నేను ఆల్రెడీ ఒక చున్నీ చేస్తున్నాను, మీకు చూపిస్తాను, మీకు షేర్ చేస్తాను కంప్లీట్ అయ్యాక. సో మన కంది పచ్చడి రెసిపీలో ఫస్ట్ మనకు కావాల్సింది కందిపప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, సాల్ట్, వెల్లుల్లి, జీలకర్ర, నానబెట్టిన చింతపండు, ఎక్కువ వాటర్ ఉండకుండా చూసుకోండి, ఆయిల్ కావాలి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కందిపప్పుని, పచ్చిమిర్చిని వేపడానికి ఆయిల్ కావాలి. సో ఫస్ట్ మనం మన పచ్చిమిర్చి వేపేద్దాం ఆయిల్లో వేసి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చి వేసి వేపుదాం. ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, కావాలంటే ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చండి. ఎండుమిర్చితో కూడా బాగానే ఉంటుంది చట్నీ, పచ్చిమిర్చితో కూడా బాగుంటుంది. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. లిడ్ క్లోజ్ చేస్తాను, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా. సో పచ్చిమిర్చి రెడీ అయిపోయింది, నేను తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. సేమ్ అదే ఆయిల్లో కందిపప్పు కూడా వేపుతున్నాను. ఈ కందిపప్పు దగ్గర నించుని తిప్పుతూ ఉండాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది. ఇది వేగింది అనడానికి కలర్ చేంజ్ అవడంతో పాటు మంచి అరోమా, ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. సో అట్లాంటప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. తీసిన వెంటనే దీనిలో వాటర్ పోసేయాలి. తర్వాత మిక్సీలో ఫస్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్ట్, పసుపు, చింతపండు, ఇవి మూడు వేసి కచ్చాపచ్చగా ఫస్ట్ మిక్సీ పెట్టేసుకుందాము. తర్వాత దీంట్లో ఆ కందిపప్పు విత్ వాటర్ ఉంది కదా, సేమ్ అదే వాటర్తో పాటుగా వేసి మిక్సీ పెట్టుకుందాం మెత్తగా. కొంచెం బరకగా తినడానికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా ఇంత కన్సిస్టెన్సీలో చేసుకుంటాం అన్నంలోకి. కొంచెం వాటర్ కలిపితే కనుక ఇడ్లీలోకి, దోశలో కూడా బాగుంటుంది ఈ చట్నీ. దీనిలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు ఇంకా ఏ విందు భోజనం పనికిరాదు. ఇంట్లో పెద్దవాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. పెద్దవాళ్ళ ఏంటి, చిన్నపిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. సో ఇది ఒక ట్రెడిషనల్ ఐటమ్, ఇది ఎప్పటిదో మనది. సో అందరు కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇవి బ్లాక్ ప్రింట్స్, ఇవి బ్లాక్స్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది కదా. ఇవి వీటితో బ్లాక్ ప్రింటింగ్ చేస్తారు, అద్దకాలు అంటారు కదా అవి. సో ఇవి లేకుండా అంటే ఇంత అందమైనవి అయితే మనకి రాదు, కానీ కొన్ని మనము ఈ ఆలు యూజ్ చేసి కొన్ని బ్లాక్స్ తయారు చేసుకుందాము. నేను చూపిస్తాను చూడండి మీకు ఎంత అందంగా వస్తాయో. జస్ట్ నేను ఒక పేపర్ మీద ప్రింట్ చేసి మీకు చూపించాను. ఇది నేను ఒక చున్నీ మీద చేస్తున్నాను, నార్మల్ ప్లెయిన్ చున్నీ మీద మనకి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టుగా కలర్స్ తోటి. సో దీని కార్వింగ్ కోసం అని చెప్పి చాకు కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఫస్ట్ కొంచెము షార్ప్గా ఉన్న నైఫ్ తీసుకొని నేను ఒక చిన్నది క్రియేట్ చేశాను ఇట్లా. దీని ఇంకా మనము చెక్స్ లాగా, అంటే ఇప్పుడు నిలువుగా నేను కట్ చేసా కదా, అడ్డంగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ అంత చూపించలేక జస్ట్ మీకు నేను ఇలా చూపిస్తున్నాను.
చాలా మంచి మంచి కార్వింగ్స్ చేయొచ్చు దీని మీద. ఇది ఓన్లీ ఆలూతోనే కాదు, క్యాప్సికమ్తో చేయొచ్చు, బెండకాయతో చేయొచ్చు. మనము చాలా వెజిటేబుల్స్తో చాలా రకాల కార్వింగ్స్ చేయొచ్చు. ఈ ట్రయాంగిల్ కార్వింగ్ మనము ఒకదానికొకటి అటాచ్ చేస్తూ చాలా బాగా చేయొచ్చు దీన్ని. మనకి కావాల్సిన షేప్ని పెన్సిల్తో కూడా మనం ఒకసారి డ్రా చేసుకొని దాంతో కార్వింగ్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసాను. మొత్తం ఇలా వచ్చింది. దానికి పెయింట్ వేస్తున్నాను. నేను జస్ట్ మీకు ఇప్పుడు పేపర్ మీద చూపించాను. మంచి కలర్స్ తీసుకొని మనం ఫ్యాబ్రిక్ కలర్స్ మన శారీస్ మీద కానీ, చున్నీ అంచులు ఉంటాయి కదా వాటి మీద కానీ చక్కగా పెయింట్ చేసుకోవచ్చు. ఇట్లాగా చూసారు కదా ఎంత బాగా వస్తుందో. ఇది జస్ట్ నేను ఊరికే చూపించడానికి మీకు 3 కలర్స్ కూడా ఎలా వేసుకోవచ్చు, మంచి మంచి కాంబినేషన్ కలర్స్తో కూడా చూపిస్తున్నాను. ఇది కొంచెం జస్ట్ ఇలా పక్కకి స్లాంట్గా వేస్తూ వెళ్తే చూడండి ఎలా వస్తుందో మంచి డిజైను. దీనికి పక్కన డాట్స్ లాగా అలా ఇష్టం వచ్చినట్టు మనం పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక నేను ఒక ఎపిసోడ్ చేస్తాను. సో ఇవి రెండు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, కంది పచ్చడి ఉన్ను ఈ బ్లాక్ ప్రింట్. సో నాకు కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా. సైనింగ్ ఆఫ్ మాధురి. థ్యాంక్ యూ.